శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సర్వవేదాంతసిద్ధాంతగోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. హరి ఓం తత్సత్. వివేక చూడామణి 21వ శ్లోకం. తద్వైరాగ్యం జిహాసాయ దర్శనశ్రవణాదిభిః దేహాదిబ్రహ్మపర్యంతే అనిత్యే భోగవస్తుని. భగవాన్ ఆదిశంకరాచార్యులు వారు ఈ వివేక చూడామణి ప్రకరణ గ్రంథంలో ఇప్పుడు గడిచిన సత్సంగంలో చూస్తున్నాము. సాధన చతుష్టయ సంపత్తి. అధికారి ఎవరు? వేదాంతము, బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానమును పొందుటకు ఎవరు అధికారి అని చెప్పి అధికారి భేదాన్ని గురించి మనం మాట్లాడాం. కర్మకాండ చేయటానికి కావలసిన అధికారులు వేరే, జ్ఞానకాండమును వేదాంతమును శ్రవణము చేయుటకు అధికారులు వేరే. అంటే ఎందువలన? ఫలం వేరుగా ఉంది కాబట్టి. కర్మచే పొందే ఫలం పుణ్యపాపాలు, జ్ఞానము చే పొందేటువంటి ఫలం జీవన్ముక్తి, కైవల్యం. కాబట్టి రెండు వ్యతిరేకమైన ఫలాలను ఇస్తున్నాయి. ఒకటి బంధాన్ని కలిగించి మరలా మనల్ని సంసారంలో పడేస్తుంది. మరొకటి ముక్తినిచ్చి మనల్ని జనన మరణ చక్రంలో నుంచి విడిపించబడతాం. కాబట్టి ఈ భేదం ఉంది. కాబట్టి అధికారి భేదం కూడా ఉంది. ఫలభేదాత్ అధికారి భేదం. అప్పుడు ఈ వేదాంతము ఆధ్యాత్మిక జీవనాన్ని నడిపేందుకు కావలసిన మనిషికి ఉండవలసినటువంటి అధికారాలు ఏమిటి? క్వాలిఫికేషన్స్ అంటాం కదా. దాంట్లో మొదట వివేకాన్ని గురించి వివరించారు. ఆ తర్వాత 21వ శ్లోకంలో చూసాం వైరాగ్యం గురించి. వైరాగ్యం అంటే విరక్తి కలిగింది. శ్మశాన వైరాగ్యమో ప్రసూతి వైరాగ్యమో కాదు, తత్కాలమునకు వచ్చినది కాదు. వివేకము చేత ఏర్పడినటువంటి వైరాగ్యం. అది స్ట్రాంగ్, బలంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. వివేకం లేకుండా వచ్చే వైరాగ్యం ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి 5 ఇంద్రియముల చేత అనుభవపడేటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో, వస్తు ప్రపంచం, దీంట్లో శాశ్వతమైనటువంటి వస్తువు ఏదీ లేదు. కాబట్టి అశాశ్వతమైన వాటి నుంచి వచ్చేటువంటి ఫలం అశాశ్వతంగానే ఉంటుంది. కాబట్టి వాటి మీద ఆశ పెట్టుకోకుండా ఉండటం, వాటిల్లో నుంచి నాకు శాశ్వతమైన శాంతి కలుగుతుందని ఆశిస్తూ వాటి వెనకాల పడకుండా ఉంటూ, అవి మన చుట్టూ ఉంటాయి, వాటిని ఉపయోగించుకుంటాం, కానీ వాటి మీద పూర్తిగా ఆధారపడం. అలా ఎవరైతే హృదయంలో ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇంద్రియములు వాటి పనులు చేస్తాయి, పర్సెప్షన్ అంటాం.
కానీ ఆ తర్వాత ప్రొజెక్షన్ చేయటం అనేటువంటి ఆ మనసు యొక్క పని ఉందే, అది ఎవరైతే ఆ ప్రొజెక్షన్ని జరగకుండా చేయగలరో వాళ్ళకి వైరాగ్యం ఉన్నదని అర్థం. ఈ వైరాగ్యం ఎక్కడి నుంచి రావాలి? వస్తువులు అంటే, ప్రపంచంలో ఉన్న వస్తువులు అంటే ఈ శరీరం కూడా ఒక వస్తువే, ఒక పదార్థం, ఒక జడ పదార్థం. ఇది పంచభూతాలతో చేయబడింది. కాబట్టి ఇక్కడ ఈ దేహం నుంచి ప్రారంభించి బ్రహ్మదేవుడి యొక్క దేహం వరకు ఏ ఏ లోకాలు, ఏ ఏ సుఖాలు, ఏవేవైతే చెప్పబడుతున్నాయో అవన్నీ అనిత్యమే. ఆ భోగ వస్తువులన్నీ కూడా అనిత్యమే, ఏది ఉండదు శాశ్వతంగా. కాబట్టి అలాంటి అశాశ్వతమైనది పట్టుకొని వాటి వెనక పరిగెడుట చేత మనకు దుఃఖమే మిగులుతుంది అని తెలుసుకున్నవాడు వివేకుడు, వైరాగ్యం ఉన్నవాడు. ఆ తర్వాత ఈరోజు 22వ శ్లోకంలో శమాది షట్క సంపత్తులు చెప్పాలి. ఇప్పుడు 6 ఉన్నాయని చెప్పాం కదా, దాంట్లో మొదట శమం గురించి చెప్తున్నారు. వీరజ్య విషయవ్రాత దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే స్వలక్ష్యే నియతావస్థ మనస శమ ఉచ్యతే. సింపుల్గా చెప్పాలంటే మనోనిగ్రహమును శమ అంటాం. మనోనిగ్రహమును శమ అని చెప్తాం. మనస్సు ఉపశమించింది, ఇప్పుడు అది అణిగి ఉన్నది, కంట్రోల్లో ఉన్నది. ఇప్పుడు ఎక్కడైనా అగ్ని ప్రమాదం, ఆ అడవుల్లో నిప్పులు పట్టుకున్నాయి, మంటలు వస్తే అవి అదుపులో ఉన్నాయి ఇప్పుడు అంటాం. అవి అణిగినాయి అని. తుఫాను, ఉప్పెనలు అవన్నీ అణిగినాయి వాన తగ్గిన తర్వాత కదా, అట్లా అంటామే. ఆ విధంగా మనస్సు కంట్రోల్లో ఉన్నదంటే మనల్ని అది బాధించటం లేదు, అది పరిగెట్టడం లేదు ఇష్టానికి వచ్చినట్లుగా, అణిగి ఉన్నది. మనోనిగ్రహం శమః. ఇప్పుడు ఏం చెప్పారు ఈ శ్లోకంలో? విషయములు, విషయవ్రాత ముందు చెప్పాం కదా లోక విషయాలని. ఇప్పుడు ఆ లోక విషయాలు మీద వాటన్నిటినీ వదిలేసి విరజ్య విషయవ్రాత. ఎట్లా వదిలేస్తాం? ఎందువలన వదిలేస్తాం? వాటిలో దోష దృష్టిని మరలా చూస్తూ, దోషం ఉన్నది అక్కడ కాబట్టి మరలా ఆ దోష దృష్టి దాంట్లో దోషముందని చూసి గ్రహించి మనస్సు ఇంకా స్వలక్ష్యంలోనే తనలో తానే తన స్వరూపమునందే, ఆత్మనందే, అంతరంగమునందే నియతావస్థ, అది అక్కడ నియమించబడింది, అక్కడ ఫిక్స్ చేయబడినది. అలా ఎప్పుడైతే మనస్సు అంతరంగమైనటువంటి స్వరూపం మీదనే లక్ష్యం అయి ఉన్నదో అటువంటి మనస్సుని దానినే శమః అని అంటారు. ఆ మనోస్థితిని శమః అంటారు. విషయం అనేది పదం మరలా వచ్చింది కాబట్టి ఈ విషయం అంటే ఏంటి అసలు? దాన్ని చూస్తే అర్థం విషినోతి ఇది విషయః. విషినోతి అంటే ఏది మనస్సుని బంధిస్తుందో, బానిసగా చేస్తుందో, తన వైపుకి ఆకర్షిస్తుందో, అట్రాక్ట్ చేస్తుందో దానిని విషయం అంటారు. సో 5 ఇంద్రియాలకు 5 విషయాలు ఉన్నాయి బయట: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. వీటి కోసం ఈ ఇంద్రియాలు వాటి యొక్క స్వభావం అది. అవి శబ్దమును గ్రహించటం, రూపమును గ్రహించటం, రుచిని గ్రహించటం వాటి యొక్క తత్వం అది. కానీ
అవి వాటి కోసం ఎక్కువగా ఆశపడి పరిగెడితే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అలా పరిగెత్తనివ్వకుండా, అవి పరిగెత్తకుండా ఉండాలంటే ఈ 5 ఇంద్రియములనే గుర్రాలను కలిపి కట్టినటువంటి ఆ కళ్ళెం ఏదైతే ఉందో అది మనస్సు. ఆ మనస్సుని పట్టుకొని రథమును నడిపిస్తున్నది సారథి బుద్ధి. అందుకని ఇక్కడ విషినోతి ఇది విషయ. భగవద్గీతలో ఆ అష్టావక్ర గీతలో ముఖ్యంగా జనకుడు అష్టావక్రుల వారి దగ్గర ప్రారంభంలో మొదటి శ్లోకంలోనే అడుగుతాడు ఈ విషయం. ఏమిటి అడుగుతున్నాడు? కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి వైరాగ్యంచ కథం ప్రాప్తం ఏతద్బ్రూహి మమ ప్రభో. ఓ గురువే, హే భగవన్, ఎట్లా జ్ఞానము ఏర్పడుతుంది ఒకడికి? జ్ఞానం ఎట్లా నేను పొందుతాను? ఎలా ముక్తిని, దానివల్ల నాకు ఎట్లా ముక్తి ఏర్పడుతుంది? జ్ఞానం ఎలా పొందగలను? ఆ జ్ఞానము పొందితే దానివలన నాకు ముక్తి ఏర్పడుతుంది. వైరాగ్యము కూడా ఉండాలి దానికంటున్నారు. ఆ వైరాగ్యం ఎలా నాకు లభిస్తుంది? ఇవన్నీ నాకు మీరు వివరించి చెప్పండి అని అడుగుతున్నాడు. చూసారా, చాలా ఫిట్ స్టూడెంట్గా ఉన్నాడు జనకుడు, పరిపక్వతతో ఉన్నాడు, పరిపూర్ణ వైరాగ్యంతో వివేకంతో ఉన్నాడు. అడగవలసింది అడిగాడు. ఆయన రాజుగా ఉంటూనే పెద్ద గృహస్థుడు. రాజు అంటే ఎన్ని పనులు ఉంటాయి. అందుకనే భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు జనకుడు యొక్క ఉదాహరణ చెప్తాడు. ఈ గృహస్థులై ఉన్నా కూడా జ్ఞానం పొందటానికి ఏం కష్టం? నువ్వు విషయాలను కొంచెం వదిలేయటం మొదలుపెట్టాలి ఒక వయస్సు వచ్చిన తర్వాత. ఇలా జనకుడు అడిగితే అష్టావక్రుల వారు చెప్పిన సమాధానం చూడండి ఎంత చక్కగా ఉంటుందో. మనకి ఇక్కడ మనం చూస్తున్న ఈ శ్లోకాలకు చాలా అనుగుణంగా అది సహకరిస్తూ ఉంటుంది. అష్టావక్రులు వారు చెప్తున్నారు, ముక్తిమిచ్చసి తే తాత విషయాన్ విషవత్యజ క్షమార్జవ దయాతోష సత్యం పీయూషవద్భజ. హే తాత, ఓ మై డియర్ స్టూడెంట్, మై డియర్ చైల్డ్. చూడండి ఎంత ప్రేమతోటి గురువు శిష్యుణ్ణి పిలుస్తున్నారు. వయస్సులో ఎవరు పెద్ద ఏమిటని కాదు. హే తాత, మై డియర్ ప్లెజెంట్ వన్, మై డియర్ చైల్డ్, ఓ డిసైపుల్, నీకు ముక్తి కావాలని కనుక నువ్వు ఆశపడుతున్నావంటే విషయములను విషంలాగా అనుకొని వెంటనే వదిలేసేయాలి. హాట్ పొటాటో లాగా. హాట్ పొటాటోని చేతులు ఎంతసేపు పెట్టుకుంటామండి? వదిలేస్తాం. ఇది విషం అని తెలిసిన తర్వాత దాన్ని ఎవరైనా తాగుతాడా, తింటాడా? ఈ విషయాలనేటువంటివి విషము వంటివి. చూసారా, రెండు విషయంలోనే ప్రారంభమవుతున్నాయి. ప్రతి విషయంలో కూడా విషం ఉంది, పాయిజన్ ఉంది. అందుకని ఎవ్రీ డిజైర్ కిల్స్ అస్, నీడ్ ఫిల్స్ అస్. అప్పుడు విషయాలను విషంలాగా అనుకొని వెంటనే వదిలేశారు. వదిలేసి మరి ఏమీ ఆశ్రయించాలి? మనస్సుకి ఏవైనా కొన్ని వేరే ఇవి కావాలి కదా, అది ఆలంబనం కావాలి. క్షమ, ఆర్జవం, దయ, సత్యం అన్ని దైవీ గుణాలు. ఎగ్జాంపుల్కి ఒక 4 చెప్తున్నారు. క్షమ, దయ, సత్యం, అహింస, ఈ గుణాలు దైవీ గుణాలు అంటాం, సాత్విక గుణాలు అంటాం. ఇవి భగవద్గీతలో కృష్ణుడు ప్రతి అధ్యాయంలో అక్కడక్కడ మరలా పెద్ద లిస్ట్ ఇస్తూనే ఉంటాడు. భక్తుడి యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు
స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పేటప్పుడు, గుణాతీత పురుషుని లక్షణాలు చెప్పేటప్పుడు, అన్ని చోట్ల దైవ సంపత్తి గురించి మాట్లాడేటప్పుడు చివరిలో ఈ సత్వగుణాలు దైవీ గుణాలను గురించి చాలా చెప్తూనే ఉంటారు. అమానిత్వం, అదంబిత్వం, అహింసా, క్షాంతిరార్జవం. ఆర్జవం ఇక్కడ వచ్చింది చూసారా? క్షమించే గుణము. తర్వాత ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఫర్మ్నెస్, కమిట్మెంట్, దయ చూపటం, సంతోషంగా ఉండటం, సత్యమును అనుసరించుట, వీటన్నిటినీ అమృతంలాగా స్వీకరించాలట. అక్కడేమో విషములాగా వదిలేసి అన్నారు. పీయూషత్వత్ భజ. భజ అంటే ప్రాక్టీస్ చేయాలి, మనలో వాటిని కల్టివేట్ చేసుకోవాలి. పీయూషవత్ భజ. చూసారా? సో విషయములంటే విషం లాంటివి. భగవద్గీతలో ఈ 13వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినది కూడా ఇక్కడ చూస్తే, ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే వైరాగ్యం గురించి మాట్లాడాం కదా, ఇక్కడ చెప్తున్నారు ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఆ పదం కోసం ఇక్కడ ఏమన్నారు? ఇప్పుడు శంకరాచార్యులు వారు దోష దృష్టితోటి మరలా దాంట్లో దోషం ఉందని చూస్తూ తెలుసుకోవాలి. అర్థమైందా? సహజంగా రెండు విధాలుగా మనం ఈ లోకంలో, ఈ మాయా ప్రపంచంలో, నామరూప ప్రపంచంలో దోషం ఉందని రెండు విధములుగా తెలుసుకోవచ్చు. దర్శన శ్రవణేన. దర్శనం అంటే నేనే నేరుగా చూస్తున్నాను, నా అనుభవంలో చూస్తున్నాను, నా చుట్టూ ఉండే మనుషులు వాళ్ళ యొక్క అనుభవంలో, జీవితాల్లో చూస్తున్నాను. కాబట్టి దర్శన. శ్రవణం అంటే దర్శనం అంటే ఇంకొకటి ఉండి చెప్పాలి. కష్టాలు, ఆ హాస్పిటల్లో, ఎమర్జెన్సీ వార్డు, క్యాజువాలిటీస్, యాక్సిడెంట్లు, ఇవన్నీ చూడట్లే జీవితంలో ఎన్ని కష్టాలు ఎట్లా ఉన్నాయి. తప్పుడు అలవాటు పడ్డ వాళ్ళందరికీ ఎన్నెన్ని వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి చూసి నేర్చుకోవటం. శ్రవణేనంటే విన్నాం, పురాణాల్లో విన్నాం, శాస్త్రంలో విన్నాం. గరుడ పురాణంలో ఈ నరకాల గురించి చెప్పబడింది. భాగవతంలో కూడా 28 నరకాల గురించి చెప్పబడితే గరుడ పురాణంలో ఇంకా 60 నరకాల గురించి చెప్పబడుతుంది. అక్కడ అది విన్నామంటే మనకు భయం కలుగుతుంది. అలా చూసో వినో తెలుసుకొని, ఈ శరీరం ఒక మలభాండమని గుర్తించాలి. మలభాండం అంటే ఈ 9 రంధ్రాలలో నుంచి శరీరంలో ఎప్పుడు మలం తప్ప మరేముంది వాటిల్లోంచి వచ్చేది? అన్ని నవరంధ్రములు. నవద్వారే పురే దేహి. ఈ నవద్వారాలు, ఈ హోల్స్ అన్నీ అన్హోలీ. ఈ హోల్స్ అన్నీ అన్హోలీ థింగ్స్నే ప్రొడ్యూస్ చేస్తుంటాయి. అందుకని ఇది లోపల చూస్తే ఒక సెప్టిక్ ట్యాంక్ లాంటిది, మొబైల్ టాయిలెట్. ఒక పక్కన ఇలా చెప్పి శాస్త్రం నిందిస్తుంది. శరీర నిందా ప్రకరణం. మన భర్తృహరి గొప్ప జ్ఞాని, ఆయన రాస్తాడు వైరాగ్య శతకంలో ఒక పర్టికులర్ పోర్షన్కి శరీరము నింద చేయడమే. నిందించు శరీరాన్ని, అప్పుడు దాని మీద విరక్తి వచ్చేస్తుంది. అందుకని ఈ శరీరం, సో ఒక పక్క మొబైల్ టాయిలెట్, ఇది లోపలంతా మలభాండం.
మలభాండం అంటే ఇట్ ఈస్ ద సూట్ కేస్ ఆర్ ద ప్యాకేజ్ ఆఫ్ ది బండిల్ ఆఫ్ బోన్స్ అండ్ ఫ్లెష్ అండ్ ఆల్ ది రాటన్ థింగ్స్ అన్నీ. కాబట్టి ఇలా చెప్తాం. మరొక పక్కన ఈ శరీరంలోని ఇది మలభాండము, మొబైల్ టాయిలెట్ అని చెప్పి శరీరం మీద నీకు అభిమానం తొలగేంట్లు చేసి ఆ తరువాత నువ్వు శరీరము కాదమని చెప్పి అప్పుడు నువ్వు మాత్రం దైవీ స్వరూపమైనటువంటి ఆత్మవు నువ్వు. కాబట్టి ఈ శరీరంలోనే మలభాండంగా ఉన్న ఈ శరీరంలోనే మొబైల్ టెంపుల్ అని కూడా చెప్తాం. నడిచేటువంటి దేవుడు లోపల ఉన్నటువంటి దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని. కాబట్టి ఇలా దోషముందని చూసి మనస్సుని స్వరూపమునందే ఆత్మనందే నిలుపుతూ ఏదైతే మనస్సుని మనం చేయగల ఆ స్థితిని శమం అని అంటారు. 23వ శ్లోకంలో తర్వాత దమం గురించి చెప్తున్నారు. ఉపరమ గురించి కూడా ఒకే శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకం 3 లైన్లుగా ఉంది. అందుకని విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వస్వగోలకే ఉభయేషామింద్రియాణం సదమః పరికీర్తితః బ్రహ్మానాలంబనం వృత్తేః ఏషోపరితరుత్తమం ఉపరతి ఉత్తమ. మొదట దమం గురించి చెప్తున్నారు. దమం అంటే ఇంద్రియముల యొక్క నిగ్రహాన్ని దమము అంటాం. ఇంద్రియములు ఇవన్నీ కనెక్షన్ ఉన్నాయి. ఇంద్రియములు విషయాల్లో నుంచి నిగ్రహించబడాలి. మనస్సు ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇంద్రియాల విషయాలలో నుంచి నిగ్రహించబడాలి, వెనక్కి తిరగాలి. కాబట్టి మరలా ఆ విషయం అనే పదమే వస్తున్నది. విషయేభ్య పరావర్త్య. సో విషయాలలో నుంచి మనస్సు ఇప్పుడు బాగా కొంచెం ట్రైనింగ్ అయినది, కంట్రోల్లో ఉంది. కాబట్టి ఆ మనస్సు కమాండ్ చేస్తే ఈ ఇంద్రియాలు బయట విషయాలలోకి పరిగెత్తకుండా, వాటి వెనక పడకుండా, చూసిన అడ్వర్టైజ్మెంట్ అన్నిటికీ మోసపోకుండా, చూసిన వాల్ పోస్టర్లన్నిటి చేత మోసపోకుండా, భ్రమించిపోకుండా, సెల్ ఫోన్లో టీవీలో వచ్చే అన్ని అనవసరమైనటువంటి వాటిని చూసి వాటి మీద ఆశపడకుండా స్వస్వగోలకే స్థాపనం, వాటిని వాటి స్థానాల్లో ఉండేట్లుగా చేస్తే ఏవి 5 ఇంద్రియాలు కాదు 10 ఇంద్రియాలని చెప్తున్నారు ఇక్కడ. ఉభయేషామపి ఇంద్రియాణం అంటే 5 జ్ఞానేంద్రియాలను 5 కర్మేంద్రియాలను ఎవరైతే ఇట్లా బయట విషయాలకు కర్మేంద్రియాలంటే వాక్ పాణి పాద పాయు ఉపస్థ 5. కాళ్ళు చేతులు మాట్లాడటం వాగింద్రియం 3. తర్వాత జననేంద్రియం పాయు అండ్ ఉపస్థ అంటే ఎక్స్క్రిషన్ ఆర్గాన్ గుదనేంద్రియం 5. ఈ 5టిని కూడా వాటి పనులు ఎంతవరకు అవి అంతవరకు. ఇప్పుడు ఇంద్రియాలను అసలు మరి పనులు చేయాలి కదా అంటే వాటి పనులను చేయని, కానీ అతిగా వెళ్ళకూడదు, లిమిట్ దాటి వెళ్ళకూడదు. ఆ లిమిట్ దాటి వెళ్ళినప్పుడే చేతులు ఏం పనులు చేయాలో అవే చేయాలి. ఎవరినో కొట్టడం, చంపటం, దొంగిలించడం చేస్తావా? కాళ్ళు ఎక్కడికి నడిచి వెళ్ళాలి అక్కడి వరకే నడిచి వెళ్ళాలి. చెడ్డ చోట్లన్నిటికీ నడిచి వెళ్ళకూడదుగా. కాబట్టి ఆ ఇంద్రియములు వాటి పనులు ఎంతవరకో అంతవరకే ధర్మబద్ధముగా అవసరమైనంత వరకు ఉపయోగించాలి.
జ్ఞాన సంపాదన కోసం ఈ ఇంద్రియాలను ఉపయోగించాలి. ఇప్పుడు చెవులతోటి మనం ఈ శ్రవణం చేస్తున్నాం, మంచి పని కదా ఇది. భగవంతుడి యొక్క నామం వింటాం, నోటితోటి భగవంతుడి నామాన్ని చెప్తాం, భగవంతుడి రూపాన్ని చూస్తాం. ఇలా ధర్మబద్ధంగా ఉండాలి. వాటి వలన మనలో జ్ఞానం, భక్తి జ్ఞాన వైరాగ్యాలు పొందేట్లుగా అంతవరకే ఆ ఇంద్రియాలను ఉపయోగించాలి. అర్థమైందా? ఇది ఇలా చేయటాన్ని దమము అంటారు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహం ముఖ్యం. అది ఇంద్రియములను కంట్రోల్ చేస్తుంది. అప్పుడు ఇంద్రియాలు విషయాల మీదకి వెళ్లకుండా ఉంటాయి అని చెప్పి దమం గురించి చెప్పిన తర్వాత ఈ 3వ లైన్లో ఉపరతి గురించి చెప్తున్నారు. శమ, దమ, 3వది 6 శమాది షట్క సంపత్తుల్లో 3వది చూస్తున్నాం మనం, ఉపరతి. ఉపరతి అంటే కూడా విరమించుకోవటం. ఓకే, వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, సైన్యాన్ని విత్డ్రా చేశారు. ఉపసంహారం అంటారు. ఉపక్రమం అంటే ప్రారంభించడం, ఉపసంహారం అంటే వెనకకు దిగి రావటం. అర్థమైంది? రిట్రీట్ అంటారు కదా, ఉపరమ. ఏమిటది? బయట ఏ విషయాల మీద కూడా, విషయాల యందు నేను సపోర్టు తీసుకోను. ముఖ్యంగా నా మనస్సు యొక్క సుఖశాంతి రక్షణలు, వాటికి ఆలంబనం బయట బాహ్యముగా ఉండేటువంటి విషయాలు, వస్తువులు, మనుషులు కాదు అని నిర్ణయించాలి. ఇది చేసేదేంటి కాదు, మనస్సులో నిర్ణయించి ఆ విధంగా మనస్సుని నిలబెట్టడం. ఇవన్నీ ఆంతరిక సాధనాలు, చెప్పాం కదా, ఆంతరిక గుణాలు, బయట క్వాలిఫికేషన్లు కాదు ఇవి. అప్పుడు బాహ్య ఆలంబనం వృత్తేహే, మనస్సులో వచ్చే ఆలోచనల పేరు వృత్తి అంటారు సంస్కృతంలో. ఈ మనస్సు యొక్క వృత్తులు ఈ బాహ్య విషయాల మీద ఆధారపడి ఉండకూడదు. ఇప్పుడు నేను ఆనుకొని కూర్చునేటువంటి కుర్చీనో గోడ కానీ అక్కడ ఏంటైనా ఉంటే అది స్ట్రాంగ్గా ఉంది, అది పడిపోదని తెలిస్తేనే దానికి ఆనుకుంటాను. పడిపోయేలాగా ఉంది అంటే కార్డ్బోర్డు చైర్లు ఎవరైనా కూర్చుంటారా? థర్మోకోల్తో చేసినటువంటి బొమ్మ చైర్లు ఎవరైనా కూర్చుంటారా? కూర్చోం. కాబట్టి దేని మీద ఆధారపడితే, దేన్ని నేను సపోర్టుగా తీసుకుంటే నేను పడిపోకుండా ఉంటానో అని ఎలాగైతే ఆలోచించి చేస్తామో, అలాగే ఇక్కడ ఈ మనస్సు ఏ బయట విషయాన్ని, ముఖ్యంగా మనస్సు ఎందుకు పరిగెడుతుంది? ఏంటి కావాలి దానికి? దానికి సుఖం కావాలి, సంతోషం, శాంతి కావాలి, ప్రొటెక్షను, సెక్యూరిటీ కావాలి, రక్షణ. కానీ ఈ 3 బయట దొరకట్లేదు మనిషికి. వీడు స్ట్రగుల్ అవుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, ఫెయిల్యూర్ అవుతున్నాడు. ఏదో కొంచెం వచ్చినట్లు, వస్తుందన్నట్లుగా ఫీల్ అవుతాడు, అట్రాక్ట్ అవుతాడు, మరలా శ్రమ పడుతూనే ఉంటాడు. కాబట్టి ఈ లా ఏంటో అర్థం చేసుకోవాలి. ఇక్కడ అసలు ప్రపంచం మొత్తానికి, అన్నిటికీ నీ బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరము, బయట ప్రపంచాన్ని మొత్తానికి సపోర్ట్ అయినటువంటి చైతన్య స్వరూపమైన ఆత్మవు నువ్వు. కాబట్టి నువ్వు గొప్పవాడివి. ఏది? ఆత్మ దృష్టిలో నువ్వు గొప్ప. కాబట్టి నువ్వెట్లా బయట వీటన్నిటి మీద ఆధారపడి బిచ్చగాడులాగా వాటి వెనక పడతావు? చూడండి, మనం బిచ్చగాళ్ళు గుడికి బయట కూర్చొని ఉన్నారు, కొబ్బరి చెప్ప, టెంకాయ చెప్ప పట్టుకొని, లేక అల్యూమినియం పాత్ర పట్టుకొని అంటాం. వాళ్ళు బయట చిన్న పాత్ర పట్టుకొని కూర్చున్న బిచ్చవాళ్ళు, వారికి 4 రూపాయలు 10 రూపాయలకు. కానీ పెద్ద ఖరీదైన కారులో దిగొస్తాడు, ఖద్దరు బట్టలు వేసుకొని గుళ్ళోకి వెళతాడు. వీడొకడు పెద్ద బిచ్చగాడు. వీడు ఎన్ని ఉన్నాను సరే ఇంకా కావాలని చెప్పి చీట్లు రాసి భగవంతుడి దగ్గర పెట్టి, నాకు ఇంకా వ్యాపారం పెంచు, నాకు ఇంకా బాగా డబ్బులు వచ్చేట్లు చెయ్యి. ఇప్పుడు ఎవరండి పెద్ద బిచ్చగాడు?
వీడికి భిక్షాపాత్ర ఎక్కడుందంటే వీడి హృదయమంతా భిక్షాపాత్రే, అంత పెద్దది, అది నిండనే నిండదు. ఇట్లా మళ్ళీ 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 వెళ్ళి అడుగుతూనే ఉంటాడు. కాబట్టి బాహ్య ఆలంబనంలో నుంచి మనసు ముఖ్యంగా బాహ్య ఆలంబనం అంటే ఎమోషనల్లీ మనం బయట విషయాలు దేని మీద ఆధారపడకూడదు. శారీరకంగా కొంత సపోర్ట్ కావాలి. ఇప్పుడు వయసు అయిన తర్వాతనో ఒకడెవడో కింద పడ్డాడు, కాలు విరిగింది, వాడు లేచి వెళ్ళలేడు కదా, మరి నొప్పితోటి బాధపడుతున్నాడు, గాయమైందంటే ఫిజికల్ సపోర్టు అందరికీ అవసరం అవుతుంది జీవితంలో. కానీ ఇమోషనల్ సపోర్టు, డిపెండెన్సీ ఉండకూడదు. ఈ జ్ఞానం, ఈ వేదాంతం, ఇదన్నీ మనకి ఏమిని ఇస్తాయంటే ఇమోషనల్లీ ఐఎమ్ సో స్ట్రాంగ్, బలవంతుణ్ణి అవుతాను. ఎందుకంటే ఈ ఇమోషనల్ వీక్నెస్సే మనిషిని అనేక రకాలుగా దుఃఖపరుస్తుంది, కష్టపరుస్తుంది, ఆ తర్వాత తప్పు మార్గాల్లో కూడా నడిపిస్తుంది. కాబట్టి ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అది ముఖ్యం. మనకి జ్ఞానం ఇచ్చేటువంటి ఫలం. ఈ జ్ఞానము వేరే కర్మలులాగా అట్లాంటి ఫలాన్ని ఇవ్వదు. పుణ్యాలు పాపాలు. నాకు ఇమోషనల్గా నేను ఎవరి మీద ఇమోషనల్ డిపెండెన్స్ అంటే ఏంటి? నన్ను ప్రేమగా చూడాలి, నన్ను ఎవరు పలకరించట్లేదే, నాకు తోడు లేరు ఎవరు అని చెప్పి భయపడటం, నేను ఒంటరిగా ఉన్నానే, ఆ తర్వాత షేర్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఇదంతా ఇమోషనల్ డిపెండెన్సీ. ప్రతి దానికి ఇమోషనల్ పాజిటివ్ ఎమోషన్స్ మనలో ఉంటే వాటిని మనం ఇతరులకు పంచాలి. మనం డిపెండ్ అవ్వట్లేదు. నా దగ్గర అబండెంట్గా ఉన్నాయి పాజిటివ్ ఎమోషన్స్ అంటే ప్రేమ, కరుణ, దయ. ఇప్పుడు అష్టావక్రులు వారు చెప్పారు చూసారా, దయ, క్షమ, సంతోషం, అవన్నీ నా దగ్గర ఉన్నాయంటే వాటిని నేను ఇంకా ఇతరులకు పంచుతాను. వాటి వల్ల నా దగ్గర తరిగిపోవు. నేను ఎంతగా పంచిస్తే అంతంతగా నా దగ్గర ఇంకా అవి పెరుగుతాయి. కాబట్టి బాహ్య ఆలంబనంలో నుంచి మనసు యొక్క వృత్తులను విత్డ్రా చేయటమే ఉపరతి, ఇది ఉత్తమమైనది అని చెప్తున్నారు. ఈ ఉపరతి గురించి ఇంకా 2-3 విషయాలు చూడండి. ఉప అంటే ఏమిటి? ఉప అంటే దగ్గర, పక్కనే, లేక లోపల, అంతరంగములో. రమించుట, నిలుచుట, నివసించుట. అందుకనే ఉపవాసం అనేది కూడా దాంట్లో నుంచి వచ్చిందే. సమీపే వసతి ఇది ఉపవాసః. రమ అంటే చింతించుట, ధ్యానించుట, లోపలనే, పక్కనే, దగ్గరనే. ఎందుకంటే ఆత్మ నేను నాకు అతి దగ్గర, ఇంతకంటే మరొక దగ్గర అయినది ఏమి లేదు. నాకు బంధువు ఆత్మనే, మిత్రుడు ఆత్మనే, తల్లిదండ్రులు అన్ని ఆత్మనే. ఆ దృష్టితోనే గురువుని గురించి ప్రార్థించేటప్పుడు త్వమేవ మాతాచ పితాచ త్వమేవ అని చెప్తా. దాని అర్థం ఏంటంటే నాకు నేను చాలా దగ్గరగా ఉన్నాను. నేను అనేటువంటిది చైతన్య స్వరూపం, అది శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపం, భగవత్ స్వరూపమే. కాబట్టి నేను అది తెలుసుకున్నానంటే ఇంకా మరి దేనికోసమైనా శుద్ధమైనది, ఏకమైనది, సాక్షి రూపంగా ఉన్నది, దైవత్వంతో కూడి ఉన్నటువంటి, అఖండముగా ఉన్నది, అనంతముగా ఉన్నటువంటి ఆత్మను నేనని తెలుసుకున్న తర్వాత ఇంకా అల్పమైన వాటి కోసం పరిగెడతాడండి బయట? ఎడతాడా? ప్రపంచ ధనవంతుడైనటువంటి బిల్ గేట్స్ దగ్గరకో లేక అనిల్ అంబానీ దగ్గరకు వెళ్ళి ఎవరైనా నాకు ఈరోజు వంకాయలతోటి సాంబార్ పెట్టుకోవాలి, నాకు ఒక 10 రూపాయలు ఏముండని అడుగుతాడా ఏంటి? అట్లా. లేక తమలపాకులు వేసుకోవాలి, 1 రూపాయి ఇవ్వండి అడుగుతాడు. అట్లా బిచ్చగాడులాగా మనం ఈ లోకంలో
ప్రవర్తిస్తున్నాం. అలా ఉండకూడదు. కాబట్టి తత్వబోధలో ఈ పదాన్నే అక్కడ ఆచార్యులు వారు మరొక విధంగా చెప్పారు. అది కూడా జ్ఞాపకం చేసుకుంటే చాలా ఇంకా అనుగుణంగా ఉంటుంది. ఏమన్నారంటే తత్వబోధ చెప్పేటప్పుడు ఉపరమ అంటే స్వధర్మ అనుష్ఠానమేవ ఉపరతి అన్నారు అక్కడ. అంటే ఏంటి? నీ పనులను ధర్మమైనటువంటి నీ డ్యూటీని నువ్వు చెయ్యటమే ఉపరమ, విడ్రా అని అర్థం. చెప్పాను కదా, ఈ ఇంద్రియాలు అవి ఎంతవరకు వాటిని ఉపయోగించుకోవాలి, వాటి చేత నేను పొందవలసినటువంటి ప్రయోజనం ఏమిటని. టూ మచ్ సుఖం, భోగం, లగ్జరీ అనేది కాదు ఇంద్రియాలు. అర్థమైందా? కాబట్టి స్వధర్మ అనుష్ఠానం చేస్తుంటే పరధర్మ అనుష్ఠానానికి వెళ్ళాం. అందుకని ఈ అనుష్ఠానం అనేటువంటిది మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు. అదేదో బ్రాహ్మలుగా ఉండేవాళ్ళకి వీళ్ళకని కాదు, అందరికీ జీవితం ఒక అనుష్ఠానంతో ఉండాలి, ఒక క్రమశిక్షణతో ఉండాలి, ఒక కట్టుబాటుతోటి ఉండాలి. అనుష్ఠానం, స్వధర్మం. ఎందుకంటే ఎప్పుడైతే స్వధర్మంలోనే నేను నిలుచొని ఉంటానో, పరధర్మానికి వెళ్ళకుండా ఉంటానో, బాహ్య విషయాలు, చింతలు మన మనస్సుని బాధించకుండా ఉంటాయి. చూసారా? దీన్నే ఉపరమ అంటారు. కాబట్టి స్వధర్మం, భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు, స్వధర్మాన్ని అనుసరించడం చాలా మంచిది మనిషికి. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మాన్ని అనుసరించావంటే అది నిన్ను ముప్పతిప్పలు పెడుతుంది, నష్టపోతావు. స్వధర్మమే నీకు శ్రేయస్సు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తాం? రాత్రిపూట దొంగవాడొస్తే అరవవలసిన కుక్క అరవకుండా పడుకున్నది ఆ చాకలివాడింట్లో. అప్పుడు అక్కడ చాకలివాడింట్లో గాడిద ఉంటుంది కదా, ఈ గుడ్డల మూటల్ని మోసుకెళ్ళటానికి. అది నిద్రపోకుండా, అది నిల్చొని నిద్రపోతుంది పోయినా కూడా. మరి ఆ కుక్క అరవలేదు ఎందుకో. గాడిద అంది, కుక్క అరవలేదే, దొంగవాడు వచ్చాడు, బట్టల మూటలన్నీ తీసుకెళ్తాడని చెప్పి, సో నేను అరుస్తానని రాత్రిపూట అది అరవటం మొదలుపెట్టింది. అరవటం మొదలుపెడితే దొంగవాడు వెనక్కి వెళ్ళిపోయి తప్పించుకొని దాక్కొని వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి చాకలివాడు వచ్చాడు, పెద్ద కర్ర తీసుకుని వచ్చాడు. వచ్చి రాత్రిపూట నిద్రపోనీయకుండా డిస్టర్బ్ చేస్తూ అరుస్తున్నటువంటి ఈ గాడిదని బాది దాన్ని కొట్టాడు. చూశారా? ఇదే నీ పరధర్మాన్ని నువ్వు చేశావంటే నీకు దెబ్బలు తప్పవు. చూసా? స్వధర్మం చేయాలి. ఈ ఉదాహరణతో అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని. సరే, ఆ తరువాత 24వ శ్లోకంలో తితిక్ష గురించి చెప్తున్నారు. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే. దీనిని తితిక్ష అని చెప్పబడుతుంది. దేనిని? తితిక్ష అంటే సహనం, సహించుట, ఓర్చుకొనుట, టాలరేటింగ్, ఫోర్బేరెన్స్ అంటారు తితిక్ష. సహించుట, సహనం చూపుట, టాలరేట్ చేయటం. విచ్ కెనాట్ బి క్యూర్డ్, లెర్న్ టు ఎండ్యూర్ అంటారు కదా ఇంగ్లీష్లో. కానీ ఇక్కడ ఆ అర్థం కూడా కాకుండా ఇంకా కొంచెం వేరే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఎండ్యూర్ అంటే ఇంకా భరిస్తున్నాను ఏమిటో అని చెప్పి దుఃఖపడుతూ, కష్టపడుతూ, ఎదురువాడిని తిడుతూ, దాన్ని తిడుతూ, భగవంతుడిని కూడా తిడుతూ, ద్వేషిస్తూ, ఇంకేదో కాలాన్ని నెట్టుకుపోతున్నాను. అట్లా టాలరెన్స్ అంటే అలాంటిది కాదు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఎలాంటి టాలరెన్స్ ఉండాలి? చూస్తే సహనం, తితిక్ష అంటే సహనం.
సర్వ దుఃఖానం, చిన్న దుఃఖమో పెద్ద దుఃఖమో, ఎంతో పెద్ద దుఃఖం ఏమిటి? మరణం. ఎవరైనా మనకు దగ్గరగా ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు మరణం. వేరే ఏదైనా దుఃఖాలు వస్తాయి. సర్వ దుఃఖానం, ఎక్సెప్షన్ లేదు ఇంక దానికి. చిన్న దుఃఖం పెద్ద దుఃఖం అని ఏ దుఃఖమైనా సరే, సర్వ దుఃఖములను అవి వచ్చినప్పుడు వస్తుంటాయి. ప్రారంధ కర్మకు తగినట్లుగా అప్పుడప్పుడప్పుడు వస్తుంటాయి, మళ్ళీ కొంచెం పోతుంటాయి, మళ్ళీ కొంచెం సుఖం వస్తుంటుంది, మళ్ళీ కొంచెం దుఃఖం వస్తుంటుంది. ఆ సుఖం వచ్చినప్పుడు మనం ఏమీ పెద్దగా కంప్లైంట్ చేయట్లేదు, ఏమి దాని గురించి ప్రాబ్లం లేదు. కానీ దుఃఖం వచ్చినప్పుడు చెప్పాను కదా ఆ రోజు, ఎవరైనా సుఖంగా ఉన్నవాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు చాలా రోజులుగా వ్యాధి కూడా రావట్లేదండి, సుఖంగానే ఉన్నానని, కొంచెం వ్యాధి ఎప్పుడు వస్తుందో చెప్పండి అంటాడా? ఏ జ్యోతిష్యుడి దగ్గరికైనా ఎవరైనా వెళ్ళి ఇట్లా అడుగుతారా? ఏమండి నాకు చాలా రోజులుగా చక్కగా ఉంది, నాకు ఎప్పుడు చెడ్డకాలం వస్తుందని చెప్తారు. మంచి కాలం కోసం అడగటానికి వెళతారు, కానీ చెడ్డకాలం రావాలని ఎప్పుడు వస్తుందని ఎవరు అడగరు కదా. కాబట్టి సర్వదుఃఖాన సహిస్తూ అప్రతీకారపూర్వకం, నేను దానికి ప్రతిక్రియ రియాక్ట్ అవ్వకుండా ప్రతీకారం చేస్తాను. ఇప్పుడు ఎవరో మనకేదో నష్టపరిచాడు, ఏదో చేశాడు, ఎవరో తిట్టారు, లేకపోతే మనం ఎంత రియాక్ట్ అవుతాం? ఎందుకంటే నన్ను ఇట్లా అన్నాడా, నన్ను ఇంత అవమానపరుస్తాడా అని చెప్పి, నన్ను ఇంత మోసం చేశాడని, ఇట్లా అని ఇంకా చాలా కంప్లైంట్ చేస్తూ ప్రతీకారం ఎట్లా అయినా సరే వాడికి బుద్ధి వచ్చేట్టు చేస్తాను, వాడిని నేను ఇంకా చచ్చేంత వరకు వదిలిపెట్టాను, వాడు ఎట్లా తప్పించుకుంటాడో చూస్తాను, నేనంటే ఏంటో వాడికి చూపిస్తాను, ఇట్లా అని చెప్పి మాట్లాడతారు చూడండి. ఇవన్నీ పెద్ద గొప్ప కాదు. నేను చాలా సాహసవంతుడిని, ధైర్యవంతుడని, ఇట్లా జీవితాంతం ఇలాగే ప్రతీకారం అంటే రియాక్ట్ అవ్వటం, రియాక్షన్ చూపించటం. అది మాటలతో కానీ చేతులతో కానీ నీ మనసులో కానీ ఉంచుకొని నువ్వు అట్లా, నేను ప్రతీకారం అంటే రివెంజ్ తీసుకుంటాను అని చెప్పి చెయ్యకుండా అప్రతీకారపూర్వకం, ప్రతీకారం చూపించకూడదు. టిట్ ఫర్ ట్యాట్ అని మాట్లాడకూడదు. ఎవరు జ్ఞానం పొందాలని వేదాంత మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు అట్లా అని చెప్పి మళ్ళీ చాలా మెతకగాను ఉండకూడదు, డోర్ మ్యాట్ లాగా అవ్వకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా జీవితాన్ని, ఏదైనా సరే నీ మనస్సు డిస్టర్బ్ అవుతున్నదా నీ యొక్క బిహేవియర్ వలన, లేక ఇతరుల యొక్క ప్రవర్తన, బయట యొక్క అట్మాస్ఫియరు, మనుషులు ప్రవర్తన, పనులు, వాటి వలన మనం రియాక్ట్ అవుతూనే ఉంటాం. యాక్షన్కి నువ్వు ప్రో యాక్షన్ చేయాలి, కానీ రియాక్ట్ అయ్యి యాక్ట్ చేయకూడదు. ఈ రియాక్ట్ అవ్వకుండా యాక్ట్ చేయటమే సీక్రెట్ ఆఫ్ ది యోగా అని చెప్పి గీతలో భగవంతుడు సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు. సమత్వం, బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్. అర్థమైందా? కాబట్టి అప్రతీకారపూర్వకం, దుఃఖములన్నీ వచ్చినప్పుడు వాటిని సహిస్తూ, అదే సమయంలో చింత ఉండకూడదు, లోపల బాధపడకూడదు. లోపల మండిపోతున్నదండి నాకు, కానీ నేనేం చెయ్యలేను, నాకు శక్తి లేదు, కానీ లోపల బర్న్ అవుతున్నాను. చింత, విలాపనం, ఆ చింత విలాపనం కూడా లోపల ఉండకూడదు. పళ్ళు కొరకకూడదు. ఎందుకంటే బయట తిట్టలేను, బయటికి ఏం చెప్పలేను, కానీ లోపల మండిపోతున్నాను. ఇంకా వాడికి సుఖం ఉంటుందండి? చాలామందికి అందుకనే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఇంకా వదలరు, అట్లా పట్టుకుంటారు. వారాలు, నెలలు, సంవత్సరాలు, జీవితాంతం దాన్ని తలుచుకొని ఆ రోజు 20 సంవత్సరాల కిందట మీ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్న ఇట్లా అన్నాడు కదా, నేను దాన్ని మర్చిపోను అంటాడు. లేకపోతే మీ అత్తగారు ఇట్లా అన్నారు, మీ అన్నయ్య ఇట్లా అన్నాడు. ఇవన్నీ
ఇంకా మర్చిపోకుండా లోపలే పెట్టుకో, నువ్వు నిద్రపోవు, నీకు నిద్ర పట్టదు. దాన్ని లోపల పెట్టుకొని నువ్వేం సాధించావు? కొన్నిసార్లు ఆ మనిషి ఎంతో దూరంగా వెళ్ళిపోయినా, వాడు అసలు మళ్ళీ కనపడం లేకపోయినా కూడా వాడిని మర్చిపోం. ఇది ఫూలిష్నెస్. అదే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ప్రతీకారం చేస్తాననో, లోపల దుఃఖపడుతూ చింతిస్తూ అట్లా ఉండటమో, ఇది చేయకుండా ఉండేటువంటి ఆ మనోస్థితికి పేరు తితిక్ష. చూడండి ఎంత చక్కగా వివరించారో ఈ పదాలు. ఏ సైకాలజిస్ట్ కూడా ఇట్లా చెప్పరు మనకు. అందుకని మన వేదాంత శాస్త్రం, మన ఆచార్యులు ఇచ్చినటువంటి టీచింగ్ ఉందే, ఇది పర్సనల్ కౌన్సిలింగ్. ప్రతి ఒక్కడికి వాళ్లకు విన్నప్పుడల్లా వాళ్ళ జీవితంలో ఎలా మెలగాలి, ఎలా జీవితాన్ని మలుచుకోవాలి, మెలగాలనేటువంటిది తెలుస్తుంది. ఈ చింత గురించి చెప్పేటప్పుడు 2-3 విషయాలు వేరే చెప్తాను చూడండి. మన సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఉన్నారు చూసారా, ఆ మహాయోగి. ఆయన చాలా చిన్న చిన్న పాటలు రాశారు. దాంట్లో ఒక పాట ఏంటంటే, చింతా నాస్తి కిల తేషాం చింతా నాస్తి కిల, వాళ్లకు నిజంగా చింతే లేదు, దుఃఖమే లేదు. తేషాం చింతా నాస్తి కిల, ఎవరండి వాళ్ళు? చింతపడకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరు? ఎలా వాళ్ళకి వచ్చిందది? శమదమ కరుణా సంపూర్ణానాం. చూసారా, మనం ఏం చదువుతున్నాం ఇప్పుడు ఇవాళ ఇక్కడ? శమ, దమ, తర్వాత కరుణ, ఫర్గివ్ టు ఫర్గెట్. తితిక్ష అంటే ఫర్గివ్ టు ఫర్గెట్. అన్నీ, ఏదైనా సరే. శమదమ కరుణ సంపూర్ణానాం, వాళ్ళ నిండున్నారు, వాళ్ళ హృదయం, వాళ్ళ పర్సనాలిటీ శమ, దమ, కరుణ, ముదిత అనేకమైనటువంటి దైవీ సంపత్తితోటి నిండి ఉన్నారు వాళ్ళు. అది ఎట్లా వచ్చింది వాళ్ళకి? ఎక్కడ బయట మార్కెట్లో వెళ్ళి కొనుక్కున్నారా? అమెజాన్లో ఆర్డర్ ఇచ్చారా? ఫ్లిప్కార్ట్లో? కాదు. సాధు సమాగమ సంకీర్ణానాం, సత్సంగంలో ఉన్నారు వాళ్ళు, సాధువుల యొక్క సాంగత్యంలో ఉన్నారు, వేదాంత గ్రంథాలను శ్రవణం చేస్తున్నారు గురువులు చెప్తుంటే. సాధు సమాగమ సంకీర్ణానాం చింతా నాస్తి కిల తేషాం చింతా నాస్తి కిల. అలాగే ఈ చింత గురించి మరొక శ్లోకం, సుభాషితం ఉంది చక్కటిది. ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నానంటే, ఇట్లాంటివి మనకు మనసులో వెంటనే రిజిస్టర్ అవుతాయి. ఏమిటి చెప్తున్నారు? చితా చింతా ద్వయోర్మధ్యే చింతా ఏవ గరీయసి. 2 పదాలు, చిత, చింత అనే ఈ 2 ఉన్నాయి చూసారా? వీటి మధ్యలో ఈ చింత అనేటువంటిది చాలా గొప్పదిట. గరీయసి. చిత అంటే ఏమిటండి అంటే, ఈ చనిపోయినప్పుడు మరణించిన వ్యక్తికి నిప్పు పెడతారు చూసారా? దాన్ని చితాగ్ని అంటారు. అందుకని ఆ తర్వాత మిగిలినటువంటి చితాభస్మం అంటారు. చిత అనేటువంటిది చితి పెట్టడం. ఆ చనిపోయేటప్పుడు కొడుకు వెళ్ళి అగ్నిని ఇంట్లో నుంచి తీసుకెళ్తాడు, ఇక్కడ ఈ క్రియలను చేసి కుండలో, చూసారా?
కాబట్టి అది చిత. ఆ అగ్ని అది వాడి తలకొరి పెట్టడం నిప్పు. ఏంటిట భేదం? ఎందువలన ఇది గొప్పది? చితా దహతి నిర్జీవ వపుః చింతా దహతి జీవయుతం వపుః. ఈ చిత అనేటువంటిది చచ్చిపోయిన శరీరాన్ని దహిస్తుంది. కానీ చింత ఉంది చూసారా? చింత అంటే దుఃఖపడటం, టెన్షన్ అవ్వటం, చింత. ఒకటే దుఃఖం, ఒకటే ఆలోచన, ఒకటే పదట్రం అంటారు తమిళ్లో. వరి ఇంగ్లీష్లో వరి, చింత. ఇది బతికున్న మనిషినే దహించేస్తుందిట. అంటే సావడు, ప్రతిరోజు సావులాగడే వాడి జీవితం. ఏంటంటే చస్తూ బతుకుతున్నానంటాడు. నేను ప్రతి క్షణం చస్తూ బతుకుతున్నాను అంటాడు. చూసారా? చితా దహతి నిర్జీవం వపుః చింతా దహతి జీవయుతం వపుః. అర్థమైందా ఇప్పుడు? అందుకని చింత, దుఃఖపడటం, వర్రీ అవ్వటం. అందుకని జీవితంలో హర్రీ ఉండకూడదు. హర్రీ లేకపోతే వర్రీ ఉండదు. అర్థమైందా? సో హరి వర్రీ ఇవన్నీ పోవాలంటే హరిస్మరణం హరిస్మరణం హరిశరణం శ్రీ హరిస్మరణం చేస్తే హర్రీ వర్రీ అన్నీ పోతాయి. 25వ ఇంకా 2 శ్లోకాలు కూడా చెప్తాను దీనికి, ఎందుకంటే విషయం చాలా ముఖ్యమైనది కాబట్టి. ఎట్లాగండి ఓర్చుకుండేది? నేను ఎట్లా తట్టుకోగలను? ఎంతకాలం ఓర్చుకుండేది? ఇట్లా మనందరం మన జీవితంలో కంప్లైంట్ చేస్తాం. అందరికీ కష్టాలు ఉన్నాయి, కానీ కష్టాలున్నా కూడా కష్టాలను గురించి కంప్లైంట్ చేయని వాడు, కష్టాలు వస్తున్నా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొనేవాడు, నా కష్టాలకు ఎవ్వరూ కారణము కాదు, నేను చేసిన పూర్వజన్మ కర్మ ఫలమే అని తెలుసుకున్నవాడు, వాడి యొక్క మనశ్శాంతిని ఏ విధంగానూ కాంప్రమైజ్ అవ్వనటువంటి వాడు, నా మనశ్శాంతి యొక్క తాళం చేతిని ఎదురు వాళ్ళ యొక్క జేబులో పెట్టని వాడు. చూసారా? ఇది సాధ్యం, ఇలా జీవించగలం. దానికోసమే ఈ జ్ఞానం, ఈ సత్సంగం, ఈ శ్రవణం. భాగవతంలో 11వ స్కందంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్ధవుడికి చక్కటి పెద్ద ఉపదేశం చేస్తున్నాడు, ఉద్ధవ గీత. ఆ ఉద్ధవ గీతలో మధ్యలో కృష్ణుడు చెప్పేటప్పుడు ఆయన పిట్టకథల్లాగా మళ్ళీ కొన్ని చిన్న చిన్న గీతం అని చెప్తాడు. ఐల గీత, హంస గీత, చూసారా? ఇలా భిక్షు గీతం అని ఒకటి ఉంది. అవధూత గీత, భిక్షు గీతం. ఆ భిక్షు గీతంలో ఆ భిక్షు ఒకప్పుడు ఒక పెద్ద ధనవంతుడు, వ్యాపారి. జీవితంలో బాగా దెబ్బలు తిన్నాడు, అందరి చేత నష్టపోయినాడు. ఆ పూర్వజన్మ సంస్కారం వలన వివేకం వచ్చి, వైరాగ్యం వచ్చి బయట వెళ్ళిపోయాడు భిక్షువుగా. భిక్షువు అయిన తర్వాత అతడు పాడేటువంటి ఆ శ్లోకాలు భిక్షు గీతం. ఏమంటున్నాడంటే, చాలా కష్టాలు పెడుతున్నారు అతను. అప్పుడు కుటుంబంలో ఉన్నప్పుడు, వ్యాపారిగా ఉన్నప్పుడు అందరూ మోసగించారు, నష్టపోయినాడు, కష్టపడ్డాడు. భిక్షువుగా సన్యాసం తీసుకొని ఏదో తిరుగుతుంటే లోకంలో ఆ చుట్టూ ఉండే ఊళ్ళల్లో ఇతడు ఎవరు ఇంతకు ముందని తెలిసిన వాళ్ళందరూ ఇతన్ని చాలా హేళన చేయటం, హింసించటం, ఇదంతా వేషం. అప్పులు ఇవ్వాలి, ఇంకా అప్పులున్నాయి వీడికి, అప్పులన్నీ తీర్చకుండా ఎగ్గొట్టి ఇట్లా తిరుగుతున్నాడు, ఇట్లా అనేక రకాలుగా మాట్లాడి కష్టపెట్టారు. సరే, దూరంగా ఎక్కడో తెలియని చోటికి వెళ్ళి ఉండామంటే అక్కడికి వెళితే అక్కడ కూడా ప్రజలు కొంచెం ఆతతాయి పిల్లలు వీళ్ళందరూ ఆయన భిక్షం అడిగేటువంటి ఆ మూకుడు ఉంటే దాన్ని పగలగొట్టడం, ఆ తర్వాత తినేటువంటి
ఆహారం ఏదైనా తెచ్చిపెట్టుకుంటే దాంట్లో మట్టి కొట్టడం, ఇట్లా అనేక రకాల కష్టాలని అతను ఎదుర్కొంటుంటే భిక్షువు చివరికి ఇట్లా తను తానే ప్రశ్నించుకొని బదులు చెప్తున్నాడు. అసలు ఏమిటి నాకు ఇన్ని కష్టాలు, ఇంత దుఃఖాలు అందరి వలన చాలా కాలం జీవితంలో ఎందుకు ఇవన్నీ, నిజంగా అవన్నీ నాకు అని చెప్పి అడిగి ప్రశ్న సమాధానం చెప్తున్నాడు. ఒక శ్లోకాన్ని మాత్రం వినిపిస్తాను చూడండి. నాయం జనో మే సుఖదుఃఖ హేతు. ఎవరు జనం అంటే ఏ ప్రజలు కూడా, ఎవరు నా బంధువులు కానీ నా మిత్రులు కానీ నా వాళ్ళు లోకంలో, నాయం జనో మే సుఖదుఃఖ హేతు, ఈ జనములు ఎవ్వరు కూడా మనుషులు నా దుఃఖ సుఖాలకు కారణం కాదు. న దేవతాత్మా గ్రహకా కర్మకాలా, ఒకవేళ ఏదైనా దేవత కారణమా, ఇలా నాకు నేనే కారణమా, ఆత్మ కారణమా, ఆత్మ ఇలా ఏదైనా గ్రహం కారణమా, శనిగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం, లేక నేను చేసిన కర్మల కారణమా, లేక ఈ కాలం కారణమా. న దేవతాత్మా గ్రహ కర్మకాలా, కాదు, కాదు, ఏవి కాదు. అప్పుడు ఏంటి, ఎవరు, మనః పరం కారణమామనంతి, నా మనస్సే నా దుఃఖ సుఖములకు కారణం. మనస్సు ఎట్లా చూస్తుందో అట్లా, మనస్సు ఎట్లా రియాక్ట్ అవుతుందో అట్లా మనస్సు. అందుకని యద్భావం తద్భవతి, మనః పరం కారణమామనంతి. ఆ మనస్సే సంసార చక్రం పరివర్తయేద్ యత్, ఈ సంసారం అనే చక్రం, ఈ సుఖదుఖాలు, పుణ్యపాపాలు, ధర్మాధర్మాలు అనేటువంటి ఇవి జరుగుతూనే ఉంటాయి. కారణం ఈ మనస్సు అనేటువంటిది. అందుకే నేను చెప్పాక పోయిన క్లాసులో, మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో, వాడి మనస్సే ఈ మనుషులకు బంధమునకు కారణము, మోక్షమునకు కారణము, ఎవ్వరూ కాదు. ఇదొక్క ప్రిన్సిపల్ జీవితంలో అర్థం చేసుకొని వర్క్ చేయాలి. దీనికోసం యూ హ్యావ్ టు వర్కౌట్ ఫర్ ఇట్. ఏంటి, ఫర్ మై సారో ఆర్ హ్యాపీనెస్, ఫర్ మై సఫరింగ్ ఆర్ హ్యాపీనెస్, సుఖ దుఃఖాలకు నో బడీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్, నో బడీ ఈజ్ నాట్ కాజ్. ప్యూర్లీ నేనే, నా మనస్సే. నేనే అంటే ఇక్కడ ఆత్మ కాదు, మనస్సు. ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ మనస్సు, ఆ మనస్సుకు వెనుకున్న అహంకారాన్ని గురించి ఇప్పుడు చెప్తారు తర్వాత మంత్రంలో, చూశారా. అందుకని దుఃఖపడటం, శోకపడటం, విలాపనం చెందటం, ఇవన్నీ మనిషిని కృంగదీస్తాయి. అది మాత్రమే కాదు, అజ్ఞానం బాగా నాటుకుపోయి ఇంకా బలమవుతుంది. దానివలన నువ్వు ఈ సంసారంలో మళ్ళీ పుడుతూ మళ్ళీ ఇంతకంటే ఇంకా ఎక్కువ కష్టాలు పడతావు, మళ్ళీ దుఃఖాలు వస్తాయి, మళ్ళీ తప్పులు చేస్తావు, మళ్ళీ కోపాలు చూపిస్తావు. అందుకని సహనం, తట్టుకోవటం, అర్థం చేసుకొని వివేకంతో ఉండడం చాలా మంచిది. ఒక చిన్న వేరే ఉదాహరణ చెప్తాను చూడండి. చిన్న పిల్లలకి మనం తెలుసో తెలియకుండానో వాళ్ళకి ఇట్లా నేర్పిస్తాం, చెప్తాం. వాళ్ళకి నేర్పిస్తున్నామని కూడా మనకు తెలియదు, కానీ ఆ తర్వాత అది మనసులో అట్లా పోయి నాటుకుంటుంది. ఒక చిన్న పసిపిల్లవాడు కింద పడ్డాడు, నడుస్తూనో వాడు ఆ చాప తట్టుకోనో పడితే వెంటనే ఏడుస్తూ అక్కడే కూర్చుంటే అమ్మని చూస్తే ఏడుస్తుంటే అమ్మ వచ్చేసి దగ్గరికి, ఏంటి పడ్డావా, నొప్పి తగిలిందా, ఎక్కడ, కాలిక, ఎవరు, ఈ చాపేనా నిన్ను పడేసింది, ఈ రాయిగా నీకు కొట్టుకుంది, కాబట్టి ఆ రాయిని కొట్టనా, ఆ చాపని కొట్టనా అని చెప్పి అమ్మ యాక్ట్ చేస్తుంది. ఆ చాపని కొడుతుంటే కొట్టంగా అది పిల్లవాడు ఏడుపు ఆపేస్తాడు. ఆపేసి కొంచెం నవ్వుతుంటాడు, మళ్ళీ ఏడుస్తాడు. అమ్మ మళ్ళీ కొట్టానురా, మా అబ్బాయిని ఇంకొకసారి నువ్వు ఇట్లా చేయకూడదని చేస్తుంది. అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి,
ఒక చిన్న పిల్లవాడు, 2 ఏళ్ళు, 1.5, 2 సంవత్సరాలు, 2.5. వాడికి ఒక అక్కయ్య ఉంది, 5.5 ఏళ్ళు, 6 ఏళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళిద్దరు తగాదాలు వస్తే పోట్లాడుకుంటుంటే ఏడుస్తూ వస్తాడు. అమ్మ చెప్తుంది, "ఆ, అక్కయ్య నన్ను ఇట్లా చేసింది, నన్ను కొట్టింది, నాకు దెబ్బ తగిలింది" అంటుంటే అప్పుడు అమ్మ వీడిని సంతృప్తిపరచడానికి, అక్కయ్యని కొట్టనా, అక్కయ్యని కొట్టనా, ఇక్కడరా పట్టుకొని అక్కయ్యని కొడుతున్నట్లు యాక్షన్ చేస్తుంది. కొడుతున్నట్టు యాక్షన్ చేస్తే ఆ పిల్ల కొంచెం పెద్దది కదా, అది ఏడుస్తున్నట్లు యాక్షన్ చేస్తుంది. ఇలా చేస్తుంటే ఈ చిన్న పిల్లవాడే చూసి వాడికి సంతృప్తి, అబ్బా నాకు సపోర్ట్ చేసేందుకు, నాకు ఏదైనా దుఃఖం వస్తే, నాకు ఏదైనా ఆపద వస్తే నాకు మా అమ్మ ఇట్లా అన్నిటిని వాళ్ళని కొడుతుంది, అందుకని ఇంకా కొట్టు, ఇంకా కొట్టు, ఇట్లా అంటే ఇవన్నీ ఆటగా అనుకుంటాం. వాడికి లోపల తెలియకుండానే కొంచెం పెద్దవాడైన తర్వాత కూడా అన్నిటి మీద ఇట్లా ప్రతీకారం తీసుకోవడం. నా దుఃఖానికి నువ్వేక కారణం, నా దుఃఖానికి అదేక కారణం, నాకు నష్టానికి నువ్వేగా కారణం అని చెప్పి అన్నిటి మీద అప్పుడు వాటి మీద కక్ష తీర్చుకోవటం, రివెంజ్, కక్ష తీర్చుకోవాలని మెంటాలిటీ. ఈ రివెంజ్ మెంటాలిటీ చాలా డేంజరస్. ప్రపంచం మొత్తంలో ఇప్పుడు దేశాల మధ్య, ప్రాంతాల మధ్య, మనుషుల మధ్య, కుటుంబాల్లో అన్ని చోట్ల రివెంజ్, రాక్షస గుణం, అసుర గుణం ఉండకూడదు. చివరిగా చాలాసేపు ఈ ఒక్క విషయాన్నే మాట్లాడుతున్నాను అనుకోకండి, ఎందుకంటే మనకు ఈ విషయం ఇప్పుడు జీవితంలో ప్రయోజనపడాలి, విన్నప్పుడే వెంటనే దీని సారాంశం. చివరిగా మరొక సన్నివేశాన్ని చెప్పి నిలిపేస్తాను. రామాయణంలో అయోధ్యకాండంలో దశరథుడు రాములు వారు అడవికి వెళ్ళటానికి నిర్ణయించి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు కౌసల్య, అందరు ఏడుస్తున్నారు, కౌసల్య దశరథుడి మీద చాలా కోపం, నా కొడుకుని ఇట్లా నువ్వు అడవికి పంపిస్తావా అని చెప్పి రాజుని, దశరథుడిని చాలా రకాలుగా తిడుతుంది. తిట్టి అప్పుడు దశరథుడు చాలా కృంగిపోతూ చేతులు జోడించి కౌసల్య పాదాలను కూడా పట్టుకొని అప్పుడు నన్ను క్షమించని ఇట్లా అని అంటుకుంటుంటే, అప్పుడు కౌసల్య చాలా మంచి గుణవంతురాలు కాబట్టి వెంటనే తను మాట్లాడిన మాటలన్నిటినీ, ఏంటి నేను ఇట్లా మాట్లాడాను, భర్తని ఇట్లా మాట్లాడచ్చా, ఇట్లా తిట్టచ్చా అని చెప్పి, పతి దైవం కదా భార్యకు అని చెప్పి వెంటనే అక్కడ తాను చేసిన తప్పుని మళ్ళీ మన్నించమని చెప్పి దశరథుడి యొక్క చేతుల్ని తీసుకొని తల మీద పెట్టుకొని నమస్కరిస్తూ చెప్తుంది, ఏమిటో తెలుసా, తెలియక మాట్లాడాను ఇట్లా కోపం వలన. చూడండి, కోపం వస్తే మనిషి ఏం చేస్తాడో తెలీదు. శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే స్మృతం, శోకో నాశయతే సర్వం, నాస్తి శోకో సమః రిపుః. గొప్ప ఒక మెసేజ్. మనుషుడికి శోకం వచ్చేసిందంటే ఆ దుఃఖంలో కోపం వచ్చేస్తుంది, కోపం శోకంగా మారుతుంది, కోపమే శోకంగా మారుతుంది, ద్వేషం కూడా కోపంగా మారుతుంది. అందుకని కామ క్రోధాలని పక్కన చెబుతాం, కామం కూడా క్రోధంగా మారుతుంది, దానివల్ల శోకం వస్తుంది. ఇది ధైర్యాన్ని, మనిషి యొక్క ధైర్యాన్ని మొత్తం నాశనం చేస్తుంది, వాడి యొక్క మెమరీ అంతా నష్టమైపోతుంది. ఎంత విన్నాను, ఎంత మంచివాడినాను, ఎంత చదువుకున్నాను, ఎంత నేర్చినా, ఎంత జూచినా, ఎంత వారలైనా కోపానికి దాసులే, కాంతదాసులని ఆయన పాడారు. స్మృతి, విన్నది వేదాంతం కానీ మంచి విషయాలు కానీ ఆ ఇంట్లో ఏదో గొడవ వచ్చింది, పోట్లాట వచ్చింది, కోపం వచ్చిందంటే మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి, తన కోపమే తన శత్రువు. సో శోకో నాశయతే శృతం, శోకో నాశయతే సర్వం. శోకం అన్నిటిని నాశనం చేస్తుంది. మనిషికి ఉన్నటువంటి ధైర్యం, శక్తి, మేధస్సు, బుద్ధి, తెలివితేటలు, చదువు అన్నీ అక్కడ పోతాయి.
యానిమల్ డెవిల్ లాగా బిహేవ్ చేస్తాడు. కాబట్టి శోకమునకు సమమైనటువంటి శత్రువు మనిషికి మరొకటి లేదు. ఇది వినే ఈ వాల్మీకి రామాయణం నుంచి మన కవులు ఎవరో తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ అని శ్లోకాలు రాశారు కదా, పద్యాలు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ తితిక్ష అనే పదం యొక్క వివరణతోటి విని నిలిపేస్తున్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.